ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. 90 ఏళ్ల వయసు గల బెనగల్ అనారోగ్యంతో బాధపడుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. 1934లో హైదరాబాద్ తిరుమలగిరిలో బెనగల్ జన్మించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ అవార్డులు బెనగల్ అందుకున్నారు. 7 సార్లు బెనగల్ జాతీయ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం జర్నలిస్ట్ శేఖర్ నడి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి. థ్యాంక్ యూ శోభన్. ఈ రోజు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దిగ్గజ దర్శకుడు ఈ రోజు కన్నుమూయటం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి తీరలోనే అని చెప్పొచ్చు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని కొంతకాలం తను శాసించాడు. తన అద్భుతమైన దర్శకత్వంలో చాలా అద్భుతమైన సినిమాలు నిర్మించిన దర్శకత్వం వచ్చిన శ్యామ్ బెనగల్ ఈ రోజు లేరనే వాట మాత్రం అనే మాట చాలా బాధాకరమైన వార్త అని చెప్పొచ్చు. శ్యామ్ బెనగల్ గురించి తెలియని వారు అంటూ ఉండరు. సినిమా అంటే తెలిసిన వాళ్ళందరికీ శ్యామ్ బెనగల్ తెలుసు. శ్యామ్ బెనగల్ నుంచి కలం నుంచి వచ్చిన ఎన్నో అద్భుతమైన సినిమాలు విశేష ప్రజాదరణ పొందటమే కాకుండా అనేక అవార్డులు తీసుకోవడం జరిగింది. శ్యామ్ బెనగల్ మృతి అనేది ఇండస్ట్రీకే కాదు, సినిమా ఇండస్ట్రీకే కాదు, ప్రజలు తన అభిమానులు కూడా తీరం లోటని చెప్పొచ్చు. అయితే శ్యామ్ బెనగల్ ఈ మధ్య కాలంలో చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ చికిత్స పొందుతూ ఉన్నారు. శ్యామ్ బెనగల్ మృతి మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు, అందరికీ చాలా తీరం లోటని చెప్పొచ్చు. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.